మొదటి ఉదాహరణ చూసామా? రండి రెండవ ఉదాహరణ చూస్తాం. రెండవ ఉదాహరణకు వస్తాం. మనందరికి బాగా పరిచయం. వాగ్దానం నెరవేర్పులో జన్మించాడు. పుట్టక ముందే వాగ్దానాలు వచ్చాయి. ప్రవచన రీతిగా జన్మించాడు. ప్రపంచాన్ని సృష్టించబోతాడని అందరికీ తెలిసిపోయింది. అద్భుత రీతిలో అనూహ్య పరిణామాల్లో గొడ్రాలి యొక్క కడుపును దేవుడు తాకాడు. ఒక శిశువు జన్మించాడు. అతని పేరు సంసోన్ అని పేరు పెట్టారు. ఆ సంసోన్ యవనస్తుడు, మనందరికీ బాగా పరిచయం. యవనస్తుడు అయ్యాడు. దేవుని యొక్క న్యాయాధిపతిగా ఇశ్రాయేలు కోసం ఏలడానికి కొరకు సంసిద్ధుడయ్యాడు. తన భుజబలం, కండబలం, తనకిచ్చిన దేవుడిచ్చిన ఆ నాజీరు ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి అద్భుతమైన శక్తిని దేవుడు నింపేసరికి సాధారణంగా ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. చిన్నపిల్లలు ఎప్పుడైనా స్టార్టింగ్లో మాట్లాడుతూ ఉంటే స్టార్టింగ్ బుద్దుగా మాట్లాడిన మాటలు వీడియో రికార్డ్ చేసుకుంటాం కదండి. ఎందుకంటే ఆ మాటలు మనకు చాలా విలువైనవి. ఫస్ట్ మాట్లాడే మాటలు విలువైనవి, అలాగే లాస్ట్ మాట్లాడే మాటలు విలువైనవి. అవునా కదండి? పోకముందు మాట్లాడిన ఆఖరి మాట, అప్పుడు పోకముందు ఏం చెప్పాడు. అప్పుడు ఇప్పుడు పెద్ద విలువ రెస్పెక్ట్ ఉన్నట్టు వ్యక్తి మీద పోకముందు అలా చెప్పాడు. ఎందుకంత ఇంపార్టెంట్ పోకముందు? చాలాసార్లు పోయేటప్పుడు ఏం చెప్తారు? ఆస్తి వివరాలు చెప్తారు. అందుకొరకు మనకి ఇంట్రెస్ట్. అయ్యో ఏమేం చెప్తాడో, ఎక్కడెక్కడ దాచిపెట్టాడు, అబ్బో ఎక్కడెక్కడ దాచిపెట్టాడు, అన్నీ బయటపడతాయి. కాబట్టి లాస్ట్ మాట ఇంపార్టెంట్, ఫస్ట్ మాట ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ న్యాయాధిపతి మాట్లాడిన మొట్టమొదటి మాట, అదే టైంలో అదే న్యాయాధిపతి మాట్లాడిన ఆఖరి మాట. ఈ రెండు మనం బేరీజ్ వేసుకొని చూస్తే ఉపేక్షించుకున్న జీవితం యొక్క శక్తి రహస్యం బయటపడుతుంది. రండి చూద్దాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, ఇది మొట్టమొదటి మాట అండి. సంసోను పుట్టింది 24వ వచనం రాశారు. 14వ అధ్యాయం మొదటి వచనంలో సంసోను బయలుదేరాడు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. 2nd verse చూడండి. He came up and told his father and his mother and said, I have seen a woman, therefore I want. I have seen, I want. మన భాషలో చెప్పాలంటే, నేను చూసినా, నాకు నచ్చింది, నాకు కావాలి. స్వయం అహంతో స్టార్ట్ చేశాడు. నేను నా ఇదే కావాలి. నేను చూసినా, నాకు నచ్చింది, నాకు కావాలంటే ఏమైనా సరే తెచ్చి. ఆలోచించండి, అంత గొప్ప న్యాయాధిపతి మాట్లాడిన మొదటి మాట తన స్వార్థానికి, తన అహంకారానికి, తన యొక్క సెల్ఫ్ని ఎలా చూపిస్తున్నాడు ప్రపంచానికి ఈ యొక్క సంసోను యొక్క మొదటి మాట మనకు అర్థమవుతుంది. ఇలా స్టార్ట్ చేశాడు. పరిచర్యలో న్యాయాధిపతిగా ఆరంభించాడు జీవితాన్ని. ఎన్ని ఒడిదుడుకులో, ఎన్నిసార్లు పడిపోయాడు. చివరికి జీవితకాలం అంతా తన విజయాన్ని ఎంతమందిని చంపాడని కానీ బేరీజు వేసుకుంటే సుమారు ఒకసారి తిమ్నాతు ప్రాంతంలో 35 మందిని, అటు తర్వాత 1000 మందిని గాడిద యొక్క దవడ ఎముకతో చంపాడు. అవునా కదండి? అంటే టోటల్గా ఒకవేళ మనం కానీ ఈ సంసోన్ యొక్క విజయాన్ని ఎంతమందిని చంపాడు అని మనం చూస్తే ఆ తిమ్నాతు ప్రాంతంలో 30 మందిని, గాడిద దవడతో 1000 మందిని, టోటల్ ఎంత అండి? 1030. జీవితకాలంలో తను సంపాదించిన విజయం ఎంత అంటే 1030 మందిని మాత్రమే హతమార్చగలిగాడు. ఇప్పుడు ఆఖరి మాటకు వస్తాం. సంసోను మాట్లాడిన ఆఖరి మాట తన జీవితం యొక్క విజయాన్ని అనూహ్యంగా మార్చేసింది. రండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ఏమన్నాడంటే లాస్ట్ అన్నమాట, నేను చనిపోదును. లెట్ మీ డై. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫాలో మీ, లెట్ హిమ్ డై. వేసుకోమన్నమాట. ఎవరన్నా వెంబడించకున్నట్లయితే తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు సంసోను అంటున్న మాట ఏంటంటే, నేను చనిపోదును, లెట్ మీ డై. ఆ అహం ఎప్పుడైతే చంపబడ్డానికి, క్రీస్తు యొక్క బలిపీఠానికి నా అహము సంసోను ఇప్పుడు చావడానికి సిద్ధం అని ఎప్పుడైతే తెగించాడో, ఆ సంసోన్ని బలిపీఠం దగ్గర అప్పగించుకున్నాడో, బైబిల్ రాసిన సత్యం ఏంటంటే తన మరణకాలం ముందు తన చంపిన వారి లెక్క జీవితకాలం ముందు బ్రతికిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. బతికినప్పుడు చంపింది 1030, కానీ తను ఎప్పుడైతే తన ఈగో అహం చంపుకున్నాడో అప్పుడు తన విజయాన్ని 3000 మంది ఒక్కసారి చంపేశాడు. ఎక్కడి 1030, ఎక్కడ 3000, 300 విజయం. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న వాస్తవ సత్యం ఏంటంటే, ఆ సంసోను జీవితంలో ఎప్పుడైతే తన అహాన్ని సిలువడానికి ఇష్టపడ్డాడో దేవుడు ఒక మహాశక్తిగా సంసోన్ని అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చాడు.
ప్రభు మహా కనికరాన్ని బట్టి అక్కడి నుంచి న్యాయపతుల లిస్టులో నుండి నీతిమంతుల విశ్వాస వీరుల లిస్టులోకి వచ్చేసాడు. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, బహుశా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నామేమో, సంసోన్ లాగా జీవితం అంతా వేస్ట్ అయిపోయిండొచ్చు. ఇప్పుడు ఆఖరి దశలో ఉండొచ్చు. ఈ ఆఖరి సమయంలో ప్రభు కొరకు నువ్వు ఇంకేమన్నా చేయాలని నీకు ఆశ ఉంటే, సమయము ఆఖరిగా చేసుకున్నకి ఆ సమయంలో కానీ సంసోన్ ఆ మాట అనకపోయి ఉంటే, నేను చనిపోతాను, ఈ అహం చంపడానికి ఇష్టపడతాను, లెట్ మీ డై, నేను చావడానికి సిద్ధం అని ఆ మాట అనకపోయి ఉంటే సంసోన్ యొక్క జీవితం ఇంకోలాగా ఉండేది. ఈ రాత్రి ప్రభువు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సంసోన్ అన్న మాట, నేను చావడానికి సిద్ధం అంటే, వేరే మాట చెప్పాలంటే ఈ సంసోన్ అనే వ్యక్తి చావడానికి సిద్ధం, కోరికలు చావడానికి సిద్ధం, ఆశలు చావడానికి సిద్ధం. జీవోత్సవంలో ప్రభు ఏది చేయమంటే